1964లో ప్రారంభమైన విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుందని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షులు సునీత రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకృష్ణ జయంతి రోజు ప్రారంభమై 100కు పైగా దేశాలకు విస్తరించిందని తెలిపారు. నేడు లక్షల మంది కార్యకర్తలు కలిగి ధర్మచార్యుల ఆశీస్సులతో నిరంతరం వికసిస్తుందన్నారు. హిందూ ధర్మ పటిష్టతకు పనిచేస్తుందని, రామజన్మభూమి అయోధ్య రామ మందిరానికి హిందూ జాతి తరలివచ్చిందన్నారు. దేశంలో హిందువులు ఐక్యంగా ఉంటూ ధర్మస్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సతీష్ గౌడ్, నగర కార్యదర్శి ధనశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపే తుమే పాపం సంధ్యాదీపం నమోస్తుతే దీపే కరతు మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపే కరతు మే పాపం దీపం జ్యోతి నమోస్తుతే సంధ్యాదీపం నమోస్తుతే. Yum, yum, Vaidika mantra, Rishabh
అయిపోతుంది. శ్రీమతి తూర్పు శ్రీలంక రాజేందర్ రెడ్డి గారు, వీరు PHP జిల్లా కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో వీరు దుర్గావాహిని జిల్లా సంయోజకగా జిల్లా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. భగవద్గీత కంఠోపాసకులు, ధారణ, అదేవిధంగా పఠనం పట్ల అమితమైనటువంటి ఆసక్తి కలిగి ఉండి ఎందరో నూతన కార్యకర్తలకు ఇన్స్పిరేషన్గా ఉంటూ చాలామంది కార్యకర్తలను రంగంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత వారికి ఉంది. అదేవిధంగా భరతనాట్య మందిరం లాంటి బృహత్కర కార్యక్రమాలను దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా శ్రీ ప్రభాకర్ గౌడ్ గారు, వీరు జిల్లా సహ కార్యదర్శిగా ఉన్నారు. ధర్మం పట్ల నిబద్ధత కలిగినటువంటి ఒక బంటుగా మనం చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి, అపరాత్రి ఏ పని ఉన్నా ఒక్క చిన్న కాల్ చేస్తే ఇమ్మీడియట్గా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి శ్రీ ప్రభాకర్ గౌడ్ గారు. అదేవిధంగా శ్రీ జాఫర్ విద్యాసాగర్ గారు, PHP జిల్లా కోశాధికారి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి అభివాదం చేసి కూర్చోవాలి దయచేసి. శ్రీ కామిడి నరసింహారెడ్డి గారు, PHP జిల్లా ఉపాధ్యక్షులు. శ్రీ ఎస్ రాములు గారు, గీతా ప్రచార ప్రముఖ్ గారు. శ్రీ దోమ శ్రీకాంత్ గారు, PHP జిల్లా ఉపాధ్యక్షులు. శ్రీ అల్లెంకల వెంకటేశన్ గారు, PHP జిల్లా ఉపాధ్యక్షులు. శ్రీ శశిధర్ రెడ్డి గారు, PHP జిల్లా టోలీ సభ్యులుగా ఉన్నారు. శ్రీమతి స్వప్నప్రియారెడ్డి గారు, PHP జిల్లా ఉపాధ్యక్షురాలు. శ్రీమతి సుజాత గారు, పాలమూరు విభాగ్ మాతృశక్తి సంయోజిక. శ్రీమతి మేడం లక్ష్మి గారు, మాతృశక్తి జిల్లా సంయోజిక. శ్రీమతి గోవింద్ శ్రీదేవి గారు, దుర్గావాహిని జిల్లా సంయోజిక. శ్రీమతి ఎన్ఆర్ఎం సంతోష్ లక్ష్మి గారు, జిల్లా మాతృశక్తి సత్సంగ్ ప్రముఖ్. శ్రీమతి పసుపునూరి దీపిక గారు, జిల్లా మాతృశక్తి సంయోజిక. శ్రీమతి సుమాంజలి గారు, జిల్లా మాతృశక్తి సహ సంయోజిక. శ్రీమతి జయపూరి అనిత గారు, జిల్లా మాతృశక్తి సహ సంయోజిక. శ్రీమతి కుమారి జపనాబాయి గారు, జిల్లా దుర్గావాహిని సహ సంయోజిక. శ్రీమతి కట్టా మాధవి గారు, జిల్లా దుర్గావాహిని సహ సంయోజిక. శ్రీమతి భారతి గారు, దుర్గావాహిని తొలి సభ్యులు. అదేవిధంగా శ్రీమతి నరసమ్మ గారు, దుర్గావాహిని తొలి సభ్యులు. శ్రీమతి ఎస్ కీర్తన గారు, దుర్గావాహిని తొలి సభ్యులు. శ్రీమతి ఆర్ కీర్తన గారు, దుర్గావాహిని తొలి సభ్యులు. శ్రీమతి ముట్పూరి అనురాధ గారు, సేవా ప్రముఖ్ గారు ఉన్నారు. శ్రీమతి మోనిగారి లావణ్య గారు, సేవా విభాగ్ తొలి సభ్యులు. శ్రీమతి వంకదార లక్ష్మి గారు, సేవా టోలీ సభ్యులు. శ్రీమతి అర్చన గారు, మాతృశక్తి టోలీ సభ్యులు. అదేవిధంగా ప్రకటనలో ఉన్నటువంటి బాధ్యతలు తీసుకుని ఉన్న వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. శ్రీ నవీన్ గౌడ్ గారు, ప్రకండ ఉపాధ్యక్షులు. శ్రీ ఆనంద్ కుమార్ గారు, ప్రకండ ఉపాధ్యక్షులు. శ్రీ గిరిధర్ రెడ్డి గారు, ప్రకండ కోశాధికారి. శ్రీ శ్రీనివాస్ గారు, ప్రకండ సహ కార్యదర్శి. శ్రీ సురేంద్రబాబు గారు, ప్రకండ సహ కార్యదర్శి. వేదికను పైనటువంటి ముఖ్య అతిథులను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈనాటి మన ముఖ్య వక్త అయినటువంటి డాక్టర్ బేరి సునీత రామ్మోహన్ రెడ్డి గారు, వీరు ఎన్నో పట్టాలు అందుకొని MA తెలుగు, MA ఇంగ్లీష్, MA సంస్కృత్, MA ఎకనామిక్స్, MA ఆస్ట్రాలజీ, BA, PhD వంటి పట్టాలన్నింటినో పొందారు. వృత్తిరీత్యా వీరు ఉపాధ్యాయులు, ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిలాషులు. వక్తగా, రచయితగా, ప్రవచనకర్తగా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక దేవాలయాలలో, సాహిత్య సభల్లో ఉపన్యాసాలు, వివిధ సంస్థలకు సభాధ్యక్షురాలిగా ఉంటూ అనేక పర్యాయాలు సమర్థవంతంగా సభా నిర్వహణ బాధ్యతలు చేపట్టడం జరిగింది. వీరు నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు దివ్య జ్ఞాన నికేతన్ పాఠశాల వ్యవస్థాపకురాలు, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షురాలు, జాతీయ సాహిత్య పరిషత్ కోశాధికారి, సెన్సార్ బోర్డు మెంబర్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘాల సలహాదారుగా ఉన్నారు.
రచించారు. వాటిలో కొన్ని తెలుగులో స్వాతంత్ర్యానంతరం భక్తి ప్రపత్తులు, తరంగాలు కవితా సంపుటి, దివ్యాంజలి కవితా సంపుటి, తమ సమాజ జ్యోతిర్గమయ వ్యాస సంపుటి, సాయి శతకం, సుచిత్రాలు కవితా సంపుటి, శ్రీ స్వామి దేవానందజీ మహారాజ్ సంక్షిప్త జీవిత చరిత్ర, రాజేశ్వర క్షేత్ర మహత్య స్థల పురాణం, ప్రణతి కవితా సంపుటి, మన నదులు పుష్కరాలు, దేవాలయాలు సంస్కార ప్రాకారాలు ప్రత్యేక పరిశోధనా గ్రంథం, ధర్మం చర, కృష్ణవేణి అంతరంగము, వినవమ్మ విన్నపాలు వంటి గ్రంథాలన్నింటినో రచించారు. వీరు అనేక పురస్కారాలు పొందడం జరిగింది. వాటిలో కొన్ని 2007 సంవత్సరంలో శ్రీ బోదేపూడి వెంకట్రామారావు స్మారక పురస్కారం, 2019లో ఆదర్శ వెనుక పురస్కారం, 2010 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారం అందుకోవడం జరిగింది. 2016 మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఇన్స్పైర్ సెంటీనియా అవార్డు పొందడం జరిగింది. 2011లో ఉపన్యాస ధురీణ, 2016లో రచనా ప్రవీణ, 2019లో వేద జ్యోతి, 2020 విద్యాభూషణ్, ఇలాంటి ఎన్నో పట్టాలు బిరుదులు ఉన్నప్పటికీ డాక్టర్ హేరి సునీత రామ్మోహన్ రెడ్డి గారు నిగారి అందరితో కలివిడిగా ఉంటూ సాధారణ మహిళగా చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. ఈరోజు వారు ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ మనం అడగగానే స్పందించి మన పిలుపును మన్నించి కార్యక్రమానికి చేసినందుకు వారికి మరోమారు విశ్వ హిందూ పరిషత్ అనంతగిరి తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా జగదీష్ జీ గారు, వీరు రిటైర్డ్ గవర్నమెంట్ టీహెచ్ఎంగా ఉన్నారు. వీరు 1990లో జరిగినటువంటి తొలి దశ కరసేవలో పాల్గొన్నటువంటి వారు. మొదట 1990లో జరిగింది కరసేవ అక్టోబర్ నెలలో, తదుపరి 1992 డిసెంబర్లో జరిగింది మళ్ళీ దశ. రైట్, అందులో మీరు పాల్గొన్నారు. బోర్డ్స్ క్లబ్ ర్యాలీ, ఇది మన విశ్వ హిందూ పరిషత్ పరంగా చాలా పెద్దదైనటువంటి ఒక ర్యాలీ, అందులో కూడా వారు పాల్గొనడం జరిగింది. 1974లో వీరు విహెచ్పితో అనుబంధంగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా బందెప్పగౌడ్ గారు సార్ మనకు సుపరిచితులు, స్థానికంగా రిటైర్డ్ టైప్ ప్రిన్సిపల్గా ఉన్నారు. వీరు ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏడ్ ఇన్ ఎడ్యుకేషన్లో వీరు చేశారు. వివిధ ప్రభుత్వ విద్యాలయాల్లో సింగిల్ టీచర్ దగ్గర నుంచి మొదలుకొని హెడ్ మాస్టర్గాను జిహెచ్ఎంగా పనిచేస్తూ, అదేవిధంగా టైట్ శిక్షణా కేంద్రంలో ఉపన్యాసకులుగా, తదుపరి ప్రిన్సిపల్గా రిటైర్ అవ్వడం జరిగింది. ఉద్యోగ విరమణ అనంతరం కూడా పలు విద్యా సంస్థల్లో పనిచేయడం జరిగింది. వీరు అనేక రచనలు చేశారు. సాహిత్యం పట్ల వారికి ఉన్నటువంటి అభినివేశం అలాంటిది. ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ జిల్లా గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. సార్ గురించి కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పుకోవాలి మనం. స్థలం ఉంది ఇక్కడ, దాదాపుగా 2.5-3 ఎకరాల స్థలం ఉంది. అందులో భరతమాత మందిర నిర్మాణం అనేటువంటి కార్యక్రమం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది బహుశా కలగానే మిగులుతుందేమో అని అనుకుంటున్న దశలో దాన్ని ఊపందుకొని ఇప్పుడు ఒక కార్యక్రమం ఆరంభమైంది. దాంట్లో భాగంగా నిధి సేకరణ కోసం అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అన్నటువంటి మాటలు నిజంగానే మనస్సుకు చాలా హత్తుకునే విధంగా ఉన్నాయి. భరతమాత మందిరం కట్టే సందర్భానికి నేను ఉంటానో లేనో దానికి సంబంధించి 1 లక్ష రూపాయల నిధిని పక్కన పెట్టడం జరిగింది అని చెప్పి చాలా వినమ్రంగా వాళ్ళు విధేయత చెప్పుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో తదుపరి అంశం అధ్యక్షోపన్యాసం. జగదీష్ జీ గారికి మనం బలంగా ఉంచుకోవాలి, బలపరుచుకోవాలి. సో అప్పుడు దేశం కూడా మనకు సురక్షితంగా ఉంటుంది. వేదికను అలంకరించిన గౌరవనీయులైన సునీత రామ్మోహన్ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి ఆదరణీయ జగదీశ్వర్ సార్ గారికి, మన యొక్క రాష్ట్రీయ స్వయం
సంఘచాలకులు ఆదరణీయ సత్యనారాయణ గౌడ్ గారికి, అలాగే ఈ యొక్క వేదికను అలంకరించిన కార్యాధ్యక్షులు ప్రశాంత్ కుమార్ గారికి, అట్లే సేవికా సమితి అధ్యక్ష నందిని గారికి, అలాగే మన యొక్క సోదరిమణి చేతిలేదు, ఈ యొక్క సభా ప్రాంగణంలో ఆశీనులైనటువంటి హిందూ బంధువులకు, మాతాజీలకు అందరికీ నా నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని సంరక్షించడం కోసము, శిష్టులను రక్షించడం, దుష్టులను శిక్షించడం కోసము ప్రతి యుగంలో నేను అవతరిస్తానని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. నిజానికి విశ్వ హిందూ పరిషత్ కూడా భగవంతుని రూపంలో ఉన్నటువంటి ఒక అవతారం అని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ యొక్క సంస్థను 29/8/1964 సంవత్సరంలో సాందీపని ఆశ్రమంలో మన సరసంఘచాల ద్వితీయ సరసంఘచాల మాధవ సదాశివరావు గోల్వల్కర్ స్థాపించారు. అనేక మంది స్వామీజీలు, అంతేకాకుండా అనేక మంది ఋషులు ఈ యొక్క స్థాపనకు మూలకారకులయ్యారు. మన యొక్క సంస్థలో ఈ సంస్థ ఒక తల్లి లాంటిది. ఎందుకంటే ఈ సంస్థకు ఇప్పుడు షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు నిండాయి. అలాగే ఈ సంస్థకు ఒక 40 సంవత్సరాల కూతురుంది, తల్లి కొడుకున్నాడు. ఆ కొడుకు ఎవరు తెలుసా మీకు? అదే బజరంగ్ దళ్. 40 years అయి బజరంగ్ దళ్ స్థాపించి, బజరంగ్ దళ్ 1984లో స్థాపించారు. సాధ్వి రితంబర స్థాపించింది. ఎందుకంటే పోరాటం చేయాలంటే విశేష పరిస్థితుల్లో కొద్దిగా వయస్సు మీరినటువంటి వాళ్ళు, ముదిమి వయసు వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు యూత్ ఉండాలి. కాబట్టి మరి సాధ్వి రితంబర దుర్గావారిని స్థాపించారు. పొరపాటు చెప్పాను, దుర్గావారిని సాధ్వి రితంబర. ఇది యూత్, మన యువత స్త్రీలకు ఆమె 1991లో స్థాపించారు. 1984లో వినయ్ కతియార్ అనే వ్యక్తి మరి బజరంగ్ దళ్ని స్థాపించడం జరిగింది. ఈ బజరంగ్ దళ్ ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది. వారిని ఆ బజరంగ్ దళ్ని కొడుకుగా చెప్పాను నేను విశ్వ పరిషత్తు. ఇంకో చక్కని కూతురు ఉందని చెప్తున్నాను. దుర్గాబాయి చక్కని కూతురు, ఆమెకి 33 సంవత్సరాలు ఉన్నాయి. అంటే 33 సంవత్సరాలు మన యొక్క దుర్గాబాయికి వయస్సు స్థాపించబడి అన్ని సంవత్సరాలు. ముఖ్యంగా దేశంలో అన్యాయం, అక్రమము, హిందూ మానబిందువులను అవినీతి, అక్రమాలతో, దుశ్చర్యలతో మన యొక్క సనాతన ధర్మాన్ని పాడు చేసే ఉద్దేశంతో దేశంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మరి హిందూ మానబిందువులైనటువంటి గోమాత, భూమాత, స్త్రీమాత, ధర్మ గ్రంథాలు, మఠ మందిరాలు, వీటిని హిందూ మానబిందువులు అంటారు. ఈ హిందూ మానబిందువులను మనం కాపాడడము మన యొక్క విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్యమైన ఆశయం. ఎందుకంటే వీటిని కాపాడితే మన సనాతన ధర్మాన్ని కాపాడినట్టే అని చెప్పి మన గ్రంథాలు, ముఖ్యంగా ధర్మ గ్రంథాలు మన యొక్క దేశంలో ఎన్నో విషయాలు మనకు తెలుపుతాయి, శాస్త్రీయమైన విషయాలు. రామాయణ భారతాలను మన యొక్క కరికులం, విద్యా ప్రణాళికలు చేర్చకుండా ఇంతకు ముందున్నటువంటి గవర్నమెంట్ చాలా చక్కగా వాటిని తీసేశారు. అటువంటి అంశాలు ఉన్నట్లయి. అలాగే హిందువుల పైన దండయాత్రలు, అమానుషము చేయడం, అదే గోహత్య చేయడం, తీర్థస్థలాలని ధ్వంసం చేయడం, మఠ మందిరాలను ధ్వంసం చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం, స్త్రీలపై అత్యాచారం చేయడం, కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీరీ పండితులను సుమారుగా 4,50,000 మందిని
వాళ్ళ ముస్లింలు వాళ్ళ మతంలోకి రానట్లయితే వాళ్ళని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టడం, వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడం, వాళ్ళ స్త్రీలను ఊడిగం చేయించడం, వయసు పిల్లలు అయినట్లయితే వాళ్ళని పెళ్లి చేసుకొని ఇతర దేశాలకు మళ్ళీ వేశ్యగా పంపించడం, ఇలా ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఇతర మతస్థులు మనము ఎన్నో రకాలుగా అవహేళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతకాలం కిందట ఒక ముస్లిం యువకుడు పోలీస్ స్టేషన్ అన్ని సైలెంట్గా ఉంటే 15 నిమిషాలలో మొగలిస్తాన్గా మారుతుందని చెప్పాడు. మీకు తెలిసి విషయం చూడండి, ఎంత ధైర్యం వాడికి. ఇంత దేశంలో ఇంతమంది హిందువులు ఉంటే వాడు ఒక్కడు అంత ధైర్యంగా మాట్లాడాలంటే మనకెంత ధైర్యం ఉండాలి? తప్పకుండా అందరం ఐక్యమత్యం ఉండాలి. అందుకోసమే విశ్వ హిందూ పరిషత్ సంఘటన అనేటువంటి చాలా ముఖ్యం. ఐకమత్యం అనేటువంటి చాలా ముఖ్యంగా ఒక లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్తు పెట్టుకుంది. హిందుగాడు బొందుగాడని ఒక శ్రీకృష్ణ మీకు తెలుసు, అతని పేరు నేను చెప్పను. హేళన చేయడం, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలను తన గుప్పిట్లో ఉంచుకొని చైనా కానీ, శివడం కానీ, అలాగే బంగ్లాదేశ్ కానీ, అలాగే ఇక్కడ పాకిస్తాన్ కానీ, ఇటువంటి దేశాలన్నీ కూడా హిందుత్వాన్ని పూర్తిగా సమూలంగా కూర్చోవాలనే ఆలోచన కలిగింది. మొగలిస్తాన్గా మార్చాలని ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఈ మధ్యన బంగ్లాదేశ్ జరిగిన విషయాలు మీకు అందరికి తెలిసిందే. ఒక్కొక్క యువతిని ఆ యొక్క మనం ఫోన్లలో చూస్తుంటే మనం అప్పుడే చీచి చండాలే వాడి తల నరికేయాలని చెప్పి ఆలోచన కలుగుతుంది మనం. అటువంటిది మరి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉంది. మునుపు 37% ఉన్న బంగ్లాదేశ్లో హిందువులు ఇప్పుడు 8% మారిపోయిందంటే చూడండి. అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన హిందువులందరూ కూడా అక్కడ దేశంలో రుణీయకుండా చేస్తున్నారు, మన హిందువులు అవహేళన చేస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా ఒకటిగా ఉండాలి. మరి 60 సంవత్సరాల ప్రస్తావనలో మన విశ్వ హిందూ పరిస్థితి ఏం సాధించేది ఒకసారి మనం మననం చేసుకోవాలి. ఎందుకంటే వక్తలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకొని 10 నిమిషాల్లో ముగిస్తాను. హిందుత్వం చంపివేయడానికి పూనుకున్నటువంటి విధర్మీయులను బుద్ధి చెప్పడానికి 450 సంవత్సరాల కిందట అయోధ్య ఆక్రమించినటువంటి ఆ విధర్మీయులను మన యొక్క హిందూ పరిషత్తు వాటందరినీ స్తంభింపజేసి ఈనాడు మనము అయోధ్య అనేటువంటి శ్రీ రామ్లల్లా మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రామ్లల్లా అంటే రాముని యొక్క బాలరాముడు అని అర్థం. సో అటువంటి మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 500 సంవత్సరాలు పోరాటం జరిగింది. మన మందిరాల కోసం మన కోసం పోరాటం చేయాల్సి వచ్చింది ఇతరుల వల్ల. రెండవది, లండన్ లోపల ఇస్కాన్ మందిరం ఉంది. ఆ ఇస్కాన్ మందిరం టెంపుల్ని తొలగించాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తే విశ్వ హిందూ పరిషత్తు 105 దేశాల్లో విస్తరించింది. అక్కడ ఉన్నటువంటి హిందువులు దానికి వ్యతిరేకంగా పోరాడి దాన్ని స్తంభింపజేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఆ మందిరాన్ని కాపాడుతుంది విశ్వ హిందూ పరిషత్. అలాగే మీకు తెలుసు, శ్రీరాముని కాలంలో శ్రీలంక వరకు రావణ సంహారం కోసము అక్కడ రామసేతు నిర్మించాడు రాముడు. రామసేతుని కూల్చడానికి, దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి మనకి తమిళనాడు గవర్నమెంట్ కానీ ఇంకా ఇతరులు. సో ఈ రామసేతు పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మన వాళ్ళందరూ ఏకమై దేశమంతటి కూడా పెద్ద ఎత్తున దాన్ని స్తంభింపజేసి ఆ రామసేతు తీసేయకూడదు, అది శాస్త్రీయంగా నిర్మాణం చేయబడేది రాముని కాలంలో అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే వాడు తోక ముడుచుకున్నారు. ఇది విశ్వ హిందూ పరిషత్ చేసిన గొప్ప కార్యం. కాశ్మీర్ లోయ లోపల అమర్నాథ్ దేవాలయం ఉంటుంది, మీకు తెలుసు. ఆ అమర్నాథ్ దేవాలయం లోపల అక్కడికి యాత్రికులు వెళ్ళలేకుండా ముస్లింల ఓట్ల కోసము ఆ యొక్క అమర్నాథ్ యాత్రను స్తంభింపజేశారు ముస్లింలు కాశ్మీర్ లోయలో. ముస్లింలే కాకుండా హిందువులు కొంతమంది కలిసి అసలు యాత్రను అంటే ఆపివేసినప్పుడు మన హిందువులందరూ పెద్ద ఎత్తున దాన్ని స్తంభింపజేసి అక్కడ యాత్రను తిరిగి పునః ప్రారంభింపజేశారు. ఇది విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి గొప్ప కార్యం. అలాగే ఒక చీఫ్ మినిస్టర్, వారి పేరు నేను చెప్పను, తిరుపతికి 7 కొండలు 2 కొండలు అని మిగతా కొండలను ఆక్రమించాలని చూసింది. అటువంటి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండేటప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి అడుగడుగున ఒక్కొక్క గ్రామం నుండి బయలుదేరి అది తిరుపతి 7 కొండలు
వెంకటేశ్వరుడు అవి 2 కొండలు కావు బుద్ధి తెచ్చుకని చెప్పి బుద్ధి చెప్పారు. అటువంటి సీఎంలు కూడా ప్రజలు చెలరేగితే ఏం కాదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక చక్కని ఉదాహరణ. హసీనా మీద ప్రజలు చెలరేగి మొత్తము ఆమెని పదవి బహిష్కరణ చేయించారు. మన దేశంలో అట్లా చేయాలి, చేస్తామన్న మీరందరూ నాకు నమ్మకం ఉంది. అటువంటి చేస్తేనే వాళ్ళు లోపం పుచ్చుకుంటారు. మనము సైలెన్స్ గా ఏదో వాళ్ళకు దయా కరుణ జాలి చూపిస్తుంటే విపరీతమైనటువంటి పోగొట్టుపోతున్నారు మిగతా విధర్మి. అలాగే గోరక్ష ఉద్యమాలు చేసి మన విశ్వ పరిషత్తు అనేక గోవులను రక్షించి ఆ యొక్క గోహత్యను నిషేధం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. అయినప్పటికీ గోవులను హత్య చేస్తూనే ఉన్నారు. అలాగే మన దేశంలో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ మత మార్పిడులు అనేకమైన మత మార్పిడి చేస్తూ ఉంటే మన విశ్వ పరిషత్తు ఊరికి కూర్చోలేదు. మత మార్పిడులు చేసిన వాళ్ళు తిరిగి మన మతంలోకి దాని పునరాగమనం అంటారు. ఆ పునరాగమనం చేయించి తిరిగి మన మతంలోకి తీసుకొచ్చి వాళ్ళని మన మతంలో కలుపుకుంటున్నారు. అలాగే లవ్ జిహాద్ పేరు మీద యువతులను ఈ దేశం నుంచి గమనించుకుని వేరే దేశాలకు నమ్మి పెళ్లిళ్ళు చేసుకొని మన యొక్క యువతులంతా అత్యాచారం చేసి హింస తిరిగి చంపివేస్తున్నారు వాళ్ళు. అటువంటి దాన్ని మరి ఆపివేసి అపహరణకు గురైనటువంటి వాళ్ళు తిరిగి మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, ఒక సంవత్సరంలో 8 లక్షల మంది మత మార్పిడి చేస్తున్నారు సుమారుగా మన దేశంలో. ఒక రోజుకు 50,000 గోవులను హత్య చేస్తున్నారు. అలాగే టెంపుల్స్ లోపల ఎప్పుడు చోరీలు చేస్తున్నారు. బంగారం, వెండి, డబ్బులు ఎత్తుకొని పోతున్నారు విధర్మీలు. అట్లాగే ఆక్రమించుకొని వాడు వశం చేసుకుంటున్నారు. సిలబస్ ఇంతకుముందే చెప్పాను, రామాయణ పాఠ్యాంశాలను తొలగిస్తున్నారు. అంటే హిందువుకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను తొలగిస్తున్నారు. అలాగే 31 ఏ ప్రకారంగా ఏమిసాం ఒకటి పెట్టాడు ఆర్టికల్. ఏ కదా అది పటేల్ చనిపోయిన తర్వాత ఎవరి స్కూళ్ళల్లో వాళ్ళ యొక్క టెంపుల్స్లో గుళ్ళల్లో వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క మతం గురించి స్కూళ్ళలో కూడా ప్రచారం చేసుకోవచ్చు. మన వాడి సైలెన్స్ ఉన్నంత వరకు అలాగే చేస్తుంటారు. మా డైట్లో ఉన్న ఒక రూమ్ లో నమాజ్ కా మందిర్, నమాజ్ రూమ్ అని పెట్టారు. సో ఇక్కడ ప్రతి కూడా మనం అప్పుడప్పుడు ఖండిస్తూ మరి ఈ దేశం కోసం మనం పాటుపడాలి. అందుకోసమే ఈ రామ్లల్లా మందిరము 21/2024 మనం స్థాపించుకున్నాం. అట్లాగే మన యొక్క 6/12/1992లో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. శౌర్య దివస్ గా మనం గత సంవత్సరం సెప్టెంబర్ 30 నుంచి ఒక 16 రోజులు కూడా శౌర్య దివస్ గా జరుపుకున్నాం. ఇటువంటివన్నీ చేయాలి. ఇంత గొప్ప కార్యం విశ్వ పరిషత్ చేసింది కాబట్టి మనందరం కూడా ఎప్పుడు కూడా ముందుకు వెడలి ప్రతి దాన్ని ఖండించాలి. వీలైతే మన దగ్గర కూడా హత్యాలు పెట్టుకోవాలి. ఇంట్లో కూడా ఎవరికి భయపడకూడదు. వాడు వచ్చినట్టు వాడిని తల నరికిస్తే అదే మన ఉద్దేశం. మనం అట్లా లేనట్లయితే మనం అందరినీ కూడా సర్వనాశనం చేసి పెడతాడు. పక్క ఇంట్లో జరిగింది కదా, నా ఇంట్లో ఏం జరుగుతుందని ఎప్పుడు ఆలోచించుకోకూడదు. మనం కూడా సిద్ధంగా ఉండాలి. మన ఉత్సవాలు చేసుకుంటాం. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల భాగంగా ఇలా మన వికారాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యం ఏంటంటే విశ్వంలో ఉన్న హిందువులందరినీ ఏకతాటిపై తీసుకురావాలనే సంకల్పంతోనే విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించిన నాటి నుంచి హిందూ ధర్మం కోసం, హిందూ జాతి ఉన్నతి కోసం, హిందువుల ఒక ఐక్యత కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఆ సంఘటన దృష్టినే అనేక విజయాలు సాధించడం జరిగింది. అదేవిధంగా మన కశ్మీర్లో జరిగిన సంఘటన కానీ, అదేవిధంగా బైన్సాలో జరిగిన సంఘటనలు కానీ, అదేవిధంగా ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు, దీనికి అంతటి కారణం ఏంటంటే హిందువుల్లో ఐక్యత లేకపోవడమే కారణం. ఈ కారణం దృష్టినే విధర్మీయులు మన పైన దాడులు చేస్తుంది, మన దేవాలయాల పైన దాడులు చేస్తుంది, మన ధర్మం. ప్రాంత ఉపాధ్యక్షురాలు శ్రీమతి సునీతా రామోహన్ రెడ్డి గారు, అలాగే ప్రాంత ఉపాధ్యక్షులు జగదీష్ గారు, సంఘచాలక సత్యనారాయణ గౌడ్ గారు, సేవికా సమితి అధ్యక్షులు గీతానందని గారు, జిల్లా అధ్యక్షులు బందప్ప గౌడ్ గారు, కార్యాధ్యక్షులు ప్రశాంత్ కుమార్ గారు, అలాగే శ్రీమతి అనిత గారు ఉపాధ్యాయ గారు, అలాగే ఇటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రఖండ కార్యసభ్యులు, వివిధ క్షేత్రాలందరికీ, హిందూ బంధువులందరికీ నమస్కారాలు. సో విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో షష్ఠాబ్దోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. సో ఇవన్నీ దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే
మన వికారాబాద్ పట్టణంలో ప్రఖండ ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరికీ పిలవడం జరిగింది, ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే రామకార్యంలో ఎవరైతే నిధి సేకరణలో పాల్గొన్నారో, అలాగే అక్షింతల వితరణలో పాల్గొన్నారో వారందరికీ కూడా మా ప్రఖండ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనందరం ఇక ముందు కూడా ఎప్పుడైనా విశ్వ హిందూ పరిషత్ ఏ కార్యక్రమం పిలిచినా కూడా మనందరం అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఒక శివాజీ జయంతి ర్యాలీ కానీ, హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ ఏదైనా సరే మన విశ్వ హిందూ పరిషత్ మన ధర్మం కోసం పాటుపడుతుంది కాబట్టి విశ్వ హిందూ పరిషత్ని మనం బలంగా ఉంచుకోవాలి, బలపరుచుకోవాలి. సో అప్పుడు దేశం కూడా మనకు సురక్షితంగా ఉంటుంది. ధర్మాన్ని కాపాడితే దేశాన్ని కాపాడినట్టే. కాబట్టి మన ముఖ్య వక్తలు ఇంకా చాలా విషయాలు చెప్తారు. ఇక్కడ విశేషటువంటి అందరి హిందూ బంధువులు కూడా ప్రఖండ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని జన్మల బంధము ఇది తల్లి భారతి రుణము తీర్చా, మళ్ళీ మళ్ళీ తల్లి కడుపున బిడ్డనై నేను పుడతా. తల్లి భారతి వందనం, అమ్మ భారతి వందనం.
మాతృశక్తి దుర్గాబాయిని, కార్యకర్తలందరికీ నమస్కారం. ఇంతకుముందు పెద్దలు సెలవిచ్చినట్టుగా విశ్వ హిందూ పరిషత్ పుట్టి 60 సంవత్సరాలు షష్టి పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని గ్రామాల్లో విశ్వ హిందూ పరిషత్ చేయాలన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నది. అదే క్రమంలో కూడా మన ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నది. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 359 జరగాలి ఆత్మీయ సమ్మేళనం. ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా మనకు ఇచ్చినటువంటి పద్ధతి ఏంటంటే 4 కార్య విభాగాలు పనిచేయాలి. 4 కార్య విభాగాలు అంటే మనకు ఒకటి విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కార్యం అంటే వయోజనులకు ఉన్నటువంటి, ఆ తర్వాత భజన, ఆ తర్వాత దుర్గాబాయిని, ఆ తర్వాత మాతృశక్తి, ఈ విశేష సంపర్కం, ఈ 5 విశేషంగా అంతటా జరుగుతుండాల్సిందే. వీటితో పాటుగా దుర్గాబాయికి సంబంధించి శక్తి సాధన కేంద్రాలు, తర్వాత బలోపాసన కేంద్రాలు, భజన ద్వారా నిత్య కార్యక్రమాలు జరుగుతాయి. ఎట్లయితే సంఘానికి శాఖ ఏ విధంగా పనిచేస్తుందో విశ్వ హిందూ పరిషత్కు సత్సంగం ప్రాణం. మరి ఆ సత్సంగం నిర్వహించుకునేటంత వరకు మనం నిత్య కార్యమే, ఆ నిత్య కార్యం చేస్తూ దేశంలో జరుగుతున్నటువంటి వివిధ పరిస్థితులన్నింటినీ ఒకసారి ఆ సత్సంగం మాధ్యమంగా మనం అనుకోవడం, దాని కార్యాచరణ ఏం చేయాలనేది మనం ఆ సత్సంగంలోనే నిర్ణయం చేయాలి. ఎందుకంటే ఇవాళ మీకు దేశ పరిస్థితులన్నింటిని గురించి చెప్పే అవసరం లేదు వాస్తవానికి. ఎందుకంటే సోషల్ మీడియా ర్యాపిడ్గా అందరి దగ్గర చేరుకుంటుంది. మనం ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే వచ్చినటువంటి ఇది యూజ్ అండ్ త్రో కారణం, ఇట్లా చూసి ఇట్లా పెట్టేటువంటి కాదు. అట్లా కాకుండా మనకు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, హిందువులపై జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, హిందుత్వానికి కలుగుతున్నటువంటి వికాసం ఏదైతుందో వాటన్నింటినీ ప్రతిఘటించి ముందుకు సాగే పద్ధతిలో కూడా విశ్వ హిందూ పరిషత్ కొనసాగుతున్నది. దాంట్లో భాగంగానే మీకు తెలిసిన విషయమే రామజన్మభూమి ఉద్యమం. విశ్వ హిందూ పరిషత్ కేవలం దేవాలయం కేంద్రంగా తీసుకున్నటువంటి దేవాలయం చేసినటువంటి కార్యము 35 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం విశ్వ హిందూ పరిషత్ రామజన్మభూమిలో రామ మందిరాన్ని గత జనవరి 22వ తేదీన వరం పూజనీయ సత్సంగ చాలెంజ్ నేతృత్వంలో కూడా, అదేవిధంగా భారత ప్రధాని నేతృత్వంలో కూడా ఆ యొక్క పూర్తి చేసుకున్నాం. ఇది 2 సంవత్సరాల పూర్తి స్థాయిలో ఉన్నది. ఈ గత 7 నెలల్లోనే మనకు 2,89,000 మంది, 2,89,00,000 మంది యాత్రికులు రాముని దర్శించుకున్నారు. మరి అదేవిధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యమే ఒకవైపు జరుగుతున్నది. మరి అనేక సమస్యలు ఉన్నాయి దేశంలో కూడా. 800 జిల్లాల్లో కూడా మన ఈ జనాభా విస్ఫోటనం లాగా ఉంది. విస్ఫోటనం అంటే పెద్దగల విస్ఫోటనం. 200 హిందువులు అయితే 700 క్రైస్తవులు అయితే 13 రెట్లు ముస్లింలుగా మారింది. మరి ఇవన్నిటికీ కారణాలు ఇక్కడ పెద్దలైనటువంటి మీకు అందరికీ విషయం తెలుసు ఏ విధంగా పెరుగుతున్నది. మరి ఆ జనాభాను దృష్టిలో పెట్టుకొని గోరక్ష, స్త్రీ రక్ష, ఆ తర్వాత ధర్మ గ్రంథాలు, భూరక్ష, మనం 72 లక్షల చదరపు కిలోమీటర్ల భారత భూభాగము ఇప్పుడు 32 లక్షల చదరపు కిలోమీటర్లు. మరి ఇట్లే కొనసాగితే ఇక్కడ భూమి పోతుంది, అక్కడ రాజ్యమే ఏ రకంగా మారుతుందో తెలియదు. కనుక మనమంతా కూడా కలిసికట్టుగా నిత్య సత్సంగాలను పాల్గొంటూ ఉండాలి. అయితే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రామజన్మభూమి ఉద్యమం, అట్లే రామసేన ఉద్యమం 2007లో కూడా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ హిందూ సమ్మేళనాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రబోధన చేస్తూ ఉన్నది. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్తు 800 జిల్లాలు కానీ 650 జిల్లాల్లో కూడా విశ్వ హిందూ పరిషత్తు చేరింది. దాని యాక్టివిటీస్ నిర్వహించబడుతున్నాయి. మరి అదేవిధంగా రామచంద్ర గోరక్ష ఉద్యమం ఇవన్నీ ఉన్నాయి. మనం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే అల్లాహ్ ఆల్ కబీర్కు సంబంధించినటువంటి మహా ఉద్యమం మనం నిర్వహించుకున్నాం. అదే పద్ధతిలో కూడా విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి మరొక కార్యం ప్రథమ దశలో కూడా ఎవ్వరూ ఏ జిల్లా స్థాయిలో కూడా లేనటువంటి సందర్భంలో కూడా మనకు ప్రథమ హిందూ సమ్మేళనము
మనం తిరుపతిలో 1975లో చేసుకున్నాం. తర్వాత 85లో అదే హిందూ సమ్మేళనం అక్కడనే జరిగినాం. అప్పుడు 45,000 మందితోటి 3 రోజుల పాటు జరిగినటువంటి సమ్మేళనం జరిగింది. మరి ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాల ప్రస్థానంలో వివిధ కార్యక్రమాల ద్వారా జనబాహుల్యంలోకి వెళ్తూ ఇవాళ 14 ఆయామాల ద్వారా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రంలో పనిచేస్తున్నది. అదే సంస్కృత విభాగం తప్ప మిగతా అన్ని విభాగాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఆ కార్యం నిర్వహిస్తున్నది. మరి మీ అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఉండేటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీల ద్వారా సత్సంగాలు మిగతా కార్యక్రమాలు జరుగుతూ ఆ విధంగా ఈ యొక్క అనంతగిరి జిల్లా మొత్తం కూడా ఈ యొక్క కమిటీల నిర్మాణం మీ మాధ్యమంగా జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. తెలియజేస్తూ కార్యక్రమం ముగించుకుంటున్నాం. మనకు శాంతి మంత్రం కంటే ముందు ఒక చిన్న ప్రకటన. అందరికీ కూడా తెలుసు, విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి భవన నిర్మాణం జరుగుతున్నది. భరతమాత మందిర నిర్మాణము. విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి భూమి మనకి 2 ఎకరాల 30 గుంటలు గతంలో దాతలు ఇవ్వడం జరిగింది. జి పుల్లారెడ్డి గారు ప్రాంత అధ్యక్షులుగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గతంలో విశ్వ హిందూ పరిషత్లో బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భూమిని కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఇంకా పరాయి వాళ్ళ దాని మీద కన్ను వెయ్యకముందే మనం భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఆ భవన నిర్మాణము భరతమాత మందిరం అనేటటువంటి పేరుతో మనకి ఆ భూమి దానం చేయడం జరిగింది. అయితే ఒక్క విషయం ఏంటంటే, ఖచ్చితంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయం ఒకటి మనకు ఉండాలి. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. మనకి ఇప్పటివరకు కూడా ఇంకా ఇప్పుడు శంకర్పల్లి, చేవెళ్ళ, షాబాద్, కోడంగల్, పరిగి, వికారాబాద్, తాండూరు అన్నిటికీ కలిపి మనం సంఘంలో మన ఈ జిల్లాగా భావిస్తాం. కాబట్టి ఇన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిషత్తుకి కార్యాలయం మనకి ఇప్పటివరకు లేదు. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, హిందుత్వానికి సంబంధించినటువంటి సమస్య ఏదైనా వస్తే ఎవరికి చెప్పాలో జనాలకు అర్థం కావట్లేదు. గ్రామాల్లో ఒక దగ్గర నుంచి ఫోన్స్ వస్తాయి, మనకి కొడగల్ నుంచి ఫోన్ వస్తుంది, ఇక్కడ కృష్ణాపూర్ నుంచి ఫోన్ వస్తుంది, ఐనాపూర్ నుంచి ఫోన్ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక 15-20 రోజుల నుంచి చెప్తున్నాను, గతంలో కాదు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇందాక అక్క చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు సమస్యల పైన మనం వాటి సమస్యల సొల్యూషన్కి సంబంధించి పరిష్కారానికి సంబంధించినటువంటి నిత్య ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. నిజంగా భక్తి 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 అని మనం భక్తి మార్గంలో నడుస్తున్నాం తప్పితే వెనకాల ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. వికారాబాద్ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. పేరు తెలుసా అంటే లవ్ జిహాద్ కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా పేరు ఆ బోర్డు తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలి? ప్రశ్న ఒకటి, ఎవరికి చెప్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎట్లా దీని నుంచి బయటపడతాం? కేసు ఎవరు లవ్ జిహాద్ అని ఫైల్ చేయరు, అది మామూలుగా ప్రేమ వివాహం కిందనే ట్రీట్ చేస్తున్నారు. కానీ అట్లాంటి సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక జిల్లా కార్యాలయం ఉంటే అక్కడ వాళ్ళు వచ్చి చెప్పడం, దాని దిశగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు అది ఉండాలి. దేవాలయం కాపాడుకోవాలంటే విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఉండాలి, ఖచ్చితంగా అది అవసరం మనకి. అట్లాగే ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా బాడీకి సంబంధించి యోగా ఎక్సర్సైజెస్, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ వాళ్ళు ఎక్సర్సైజ్లు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. యోగా కంటే కూడా జిమ్లకు పోతా ఉన్నారు. అందరికీ కూడా తెలుసు ఆ విషయము. కానీ ఇక్కడ ఎవరి జిమ్లు ఉన్నాయనేది మనకు తెలుసు. అక్కడికి మన అమ్మాయిలు వెళ్తున్నారు. చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది. కాబట్టి ఖచ్చితంగా మనము ఒక హనుమాన్ వ్యాయామశాలను ఏర్పాటు చేసుకోవాలా. ఆ నిర్మాణం కూడా మనం చేస్తున్నాము. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ లేకుండా బాబు వద్దుల నాయన, లేకపోతే అమ్మ మీరు పోవద్దు అంటే మాకు డాక్టర్స్ చెప్తుండ్రు, లేకపోతే మా ఫిట్నెస్ అవసరం, మరి మేము ఏం చేయాలని అడిగే ప్రశ్నలకి సమాధానం మన దగ్గర లేదు. అందుకని మనం ఒక హనుమాన్ వ్యాయామశాల ఏర్పాటు చేస్తే అక్కడే మన పిల్లలు ఎక్సర్సైజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్టర్నేట్ లేనప్పుడు మనం వాళ్ళకి క్వశ్చన్ వేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇంకా గీతా ప్రచారం నిత్యము చేసేటటువంటి విశ్వ హిందూ పరిషత్. కాబట్టి గీతా మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అందులో మన పాత్ర ఉండాలా. తను మన దాన్ని ఏ రూపకంగానైనా కూడా మన సహాయ సహకారాలు అవసరం. ఇది మనది, ఇది హిందువులందరిది. కాబట్టి అందరి భాగస్వామ్యం అవసరము. ఆ దిశగా అందరి సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఇంకొక అనౌన్స్మెంట్ ఈ వేదికగా చేస్తా ఉన్నాము.
వార్తలలో చూస్తున్నాము. ఎవరు చూసినా కూడా అదేదో జరిగిపోతున్నది, ఏదో అన్యాయం అయిపోతున్నది అనేటటువంటి ఒక మాట వింటే అర్థం కాని పరిస్థితుల్లో మనగాళ్ళు కూడా పోయి అక్కడ సపోర్ట్ చేస్తా ఉన్నారు. అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అది నేషనల్ లెవెల్లో దేశ రక్షణకి సంబంధించినటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పడుతున్నది. కాబట్టి దేశానికి మంచి జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం, ఆపడం అనేటటువంటి దిశగా మనం వెళ్ళడం తప్పు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జాతీయ భావాలు లేనటువంటి వాళ్ళే. కాబట్టి ఈ వేదికగా అలాంటి మెసేజ్ ఎవరైనా ఇస్తే వరకు గుడికేమో అయిపోతున్నది, చెట్లు పోతున్నాయి, అవి పోతున్నాయి, ఇవి పోతున్నాయి అని చెప్పేసి నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారు. దయచేసి హిందువులంతా కూడా ఈ విషయంలో అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దామగుండ విషయంలో జాతీయవాదులు అక్కడ దేశ రక్షణకు సంబంధించినటువంటి ఏర్పడుతున్నటువంటి వ్యవస్థకి మనం ఖచ్చితంగా పరిషత్ నుంచి కూడా మద్దతు తెలుపుతాం తప్పితే అక్కడ నెగటివ్ గా చేయడానికి ఏమి కూడా లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ వేదికగా మనం తెలియజేస్తూ, అలాగే ఇందాక పరిచయం చేస్తున్నప్పుడు పూర్వ కార్యకర్తలు పరిచయం జరగలేదు, కృష్ణ వీళ్ళందరూ కూడా ఉన్నారు అన్న, మీకు అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమం కొనసాగించాలని చెప్పేసి भारती जगदेक माता भव्य सुंदर शोभिता विश्वजनहृदयैक चेता वेदरुत अपराजिता भक्तिभूता लोकमाता शक्तियुक्ति प्रदीपिका कोटि कोटि यश प्रभा शतकोटि पुत्र विलासिता मातरं वन्दे मातरं मातरं वन्दे मातरं भुवनमोहिनी सत्यशोभिनी शुभ्रतुहिन किरीटिनी यौत सिंधो जल निरंतर चरण मृदुरवकिंकिनी सुरभिल सुमन सस्य श्यामल द्रुम विशाल विलासिनी तरुण किरण समान मम करुणा प्रसून प्रभासिनी मातरं वन्दे मातरं तुमि विद्या तुमि धर्म तुमि रति तुमि मर्मा त्वं हि प्राणा शरीरे बाहुते तुमि मा भक्ति हृदये तुमि मा शक्ति तोमारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे मातरं वन्दे मातरं त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमलां कमलदल विहारिणी वाणीं विद्यादायिनी नमामि त्वां नमामि कमलां अमरामतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं भारत माता తల్లి భారతి ఒడిలో అందరం ఆనందంగా హాయిగా నవ్వుతూ తుల్లుతూ 78 సంవత్సరాల నుండి సంతోషంగా ఉంటున్నటువంటి మనందరినీ మనం ఒకసారి అభినందించుకుంటూ ముందుగా అనంతగిరి
జిల్లాలో ప్రకటనలో జరుపుకునేటువంటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా ప్రకటన బాధ్యతాయుతులైనటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ ముందున్నటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున శుభ సాయంకాలం. మనం ఈరోజు ఈ సమ్మేళనం జరుపుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం విశ్వ హిందువులు 60 సంవత్సరాల ఉత్సవం. 60 సంవత్సరాలు అంటే మన సనాతన ధర్మంలో మనకు ఒక ముఖ్యమైనటువంటి మనందరం కూడా షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకుంటూ మళ్ళీ జన్మ కావాలని, మళ్ళీ పరిపుష్టంగా ఇంకొక 60 సంవత్సరాలు వర్ధిల్లాలని మనం అనుకున్నట్టుగా మన ఈ సంస్థ ఇంకొక 6000 సంవత్సరాల వరకు మన యొక్క భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళి మళ్ళీ అఖండ భారతిని నిలపడానికి పునాదిగా మనం చేసుకుంటున్నటువంటిది. అసలు విశ్వ హిందూ పరిషత్ అంటే తెలిసిన వాళ్ళు ఇక్కడ కండువా కప్పుకున్న వాళ్ళందరూ ఉన్నారంటే నేను నమ్మను. ఎందుకంటే పరిషత్తు అంటే అదొక రాజకీయం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇంకా చాలా ప్రకటనలు ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్తు ప్రపంచంలో ఇప్పటికే దాదాపు ఇంకొక 60 దేశాల్లో కూడా ఈ షష్ఠి పూర్తి ఉత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. 60 సంవత్సరాల క్రితము ఎందుకు పుట్టాల్సి వచ్చింది? 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వస్తే స్వతంత్ర భారత్లో స్వయంగా ఈ హిందూ దేశంలో మనం హాయిగా హిందువులందరూ ఆనందంగా ఉండవలసినటువంటి సమయంలో మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ ఎందుకు పుట్టవలసి వచ్చింది? అంతకు ముందే పుట్టినటువంటి సంఘం RSS మనందరికీ తెలుసు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా సంఘం నుండి ఉన్నారు, సేవికా సమితి నుండి ఉన్నారు. ఇప్పటికీ ఆ సంస్థకి 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ భారతీయ సనాతన ధర్మం ఎలాగైనా బాగుంటుంది స్వతంత్రం వస్తే అనుకున్నప్పుడు సెక్యులర్ పేరుతో ఆ ముసుగులో భారతీయ సనాతన ధర్మాన్ని పక్కకు పెట్టి సెక్యులరిజం పేరుతో ఓట్లకు అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ తప్పనిసరిగా మన యొక్క గలం వినిపించాలి, మన ధర్మం యొక్క మన కర్తృత్వాన్ని తెలియజేయాలి పూనుకున్నటువంటి ఆ గొప్ప కోరిక నుండి తప్పనిసరి పరిస్థితుల్లో అంటే దేశంలో ఏ అరాచకం వచ్చినా ఇది సంఘం వాళ్ళు చేసిన దుశ్చర్య అంటూ వెలివేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక ధార్మిక సంస్థ తప్పనిసరిగా ఉండాలని దాదాపు ఋషులు లాంటి మన పీఠాధిపతులు, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక పెద్దలు, ఇంతమంది మార్గదర్శనంలో స్వామి చిన్మయానంద స్వామి లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వారి మేధా మదనంతో చేసినటువంటి పుట్టినటువంటి తల్లి విశ్వ, ఈ విశ్వభారతి విశ్వంలో ఒకటిగా అందరికీ తల్లిగా సనాతన ధర్మాన్ని కలిపి నిలిపేటువంటి ఈ తత్వాన్ని నెలకొల్పేటువంటిది విశ్వ హిందూ పరిషత్. ఇది ఏ రోజు పుడితే బాగుంటుంది అని ఇందాక వారు మొట్టమొదటి మనకు అధ్యక్షులు చెప్పారు, గౌరవ అధ్యక్షులు. ధర్మ సంస్థాపన కోసం ఆ భగవంతుడు ఎలా పుట్టాడో ఆ కృష్ణ భగవానుడు పుట్టినటువంటి రోజు కనుక ఇది ప్రారంభం చేసినట్టయితే మన ధర్మం మనకు నిలబడుతుంది అనేటువంటి ఆశతో ఆ రోజు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి యొక్క గురువు గారైనటువంటి సాందీపన మహర్షి పేరుతో ఉన్నటువంటి ఆ ఆశ్రమంలో అరవిందుల వారి ఆశ్రమం, స్వామి చిన్మయానందుల వారి ఆశ్రమం బొంబాయిలో ఉన్నటువంటి ఆ ఆశ్రమంలో నెలకొల్పారు. ఆ ఋషితుల్యుల చేతుల్లో పుట్టినటువంటి ఈ బిడ్డకి ఇప్పుడు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల అమ్మని మనం ఇప్పుడు ఇంకా ఆ తల్లికి షష్ఠి పూర్తి ఉత్సవాలు చేసి మనం ఎందుకు చేయాలి అని చాలా మందికి విశ్వ హిందూ పరిషత్తులో భాగస్వామ్యం అయితే తీసుకోలేదు. కానీ మొన్న మా రాముడికి విగ్రహ ప్రతిష్ఠ చేయడం కోసం, మా రాముడి దేవాలయం కట్టడం కోసం విశ్వ హిందూ పరిషత్తు చాలా ముందుంది. ప్రతి ఇంటికి అక్షతలు చేర్చింది అనుకునే ఆత్మీయంగా వచ్చినటువంటి బంధువులు చాలా మంది ఉంటారు. ఆ రోజు అన్ని రకాలుగా ఈ బంధువులందరూ కూడా మాకు ఏకీకృతం అయ్యారు. కాబట్టి మేమంతా ఆత్మీయంగా అమ్మ 60 సంవత్సరాల ఉత్సవానికి మిమ్మల్ని అందరినీ పిలిచాము. చాలా మంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇంకా కొంతమంది కేవలం రాముడి గుడి కట్టారు, అదొక మంచి పని అనుకున్న వాళ్ళు మాత్రమే వచ్చాయి, అదొక మాకు మేలు అనుకున్న వాళ్ళు మరికొందరు ఉన్నారు. ఏది ఏమైనా అసలు మీ అందరికీ మేము చెప్పాల్సిన విషయం ఏమిటంటే విశ్వ హిందూ పరిషత్తు ఇందాక పెద్దలు చెప్పారు మాట్లాడేటప్పుడే అసలు పరిషత్ ఎందుకు పుట్టింది, ఏం చేసింది అన్న విషయాలు దాదాపు అయిపోయాయి. చెప్పినవి చెప్పకుండా పరిషత్తు పుట్టడానికి కారణం ఏమిటి
ఇంట్లో పుట్టించారు. సరే, దాని తర్వాత అయితే ఎక్కడెక్కడ మనకి ఏమేమి వచ్చింది అంటే భవిష్యత్తు పుట్టినప్పుడు మన వాళ్ళని బయటికి తీసుకువెళ్తూ మన వాళ్ళని నిధర్మీయులుగా చేస్తున్నప్పుడు మన వాళ్ళని మళ్ళీ మన ధర్మంలోకి తీసుకురావాలన్న ఏక ఉద్దేశంతో మాత్రమే మొదట్లో ప్రారంభమైంది. ముఖ్య ఉద్దేశం, అసలు ఉద్దేశం. అయితే ఇక్కడ బాగా ఆలోచించి తరిచి చూసినప్పుడు 4 కారణాల వల్ల మన వాళ్ళు వెళ్తున్నారు. ఒకటి, ఆర్థికంగా లేని వాళ్ళని వీళ్ళు మాయమాటలు చెప్తున్నారు. ఇంకొకటి, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు. 3, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు. 4, సామాజిక సమరసత లేదు అనేటువంటి ఒక పేరుతో. ఈ 4 భాగాలతో తీసుకువెళ్ళి ఒక్కొక్కరిని, నీకు ఆరోగ్యం బాగాలేదా, ఈ 4 రోజులు ఈ చర్చి దగ్గర వేడుకో. నీకు ఆర్థిక వ్యవస్థ లేదా, మా దగ్గర నుండి డబ్బులు వస్తాయి. ఇలా రకరకాల పేర్లతో మన వాళ్ళని పరాయి వాళ్ళని చేసి శత్రువులుగా మన మీదకే ముసుగలుగుతూ ఉంటే, వాళ్ళ నిన్న మొన్నటి వరకు పూజించిన మన దేవుడు సైతాన్ అవుతుంటే, వాళ్ళ ఇంటి పక్కన మన పక్క వాడే మనకు శత్రువై ఇంటి ముందు ముగ్గు లేక మొన్న బొట్టు లేక కనబడుతూ ఉంటే, ఈ పరిస్థితి కాదు అనుకొని మొదలు పెడితే, అలాంటి పరిస్థితుల్లోనే మనకు ఆరాధనీయమైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి మరి ఆ రాముడే మన కోర్టు ముందుకు నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆ బాధ్యతనే భుజాల మీద వేసుకొని ఈ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి మత మార్పులను రావాల్సింది కొంతకాలం పక్కన పెట్టింది. కానీ ఆ కాలంలోనే ఉద్యమ సమయం నుండి అనేక కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్తు తన భుజాల మీద వేసుకొని పూర్తి చేసింది. నాకు వాళ్ళు చెప్పారు, ఒక గోహత్య అవుతేనేంటి, లేకపోతే ఏకాత్మత యాత్రలు అంటే ఏంటి, ఒక్కొక్క చోటుకి ప్రతి గ్రామానికి వెళ్తూ కోట్లాది మందిని ఒక్క చోటుకి చేర్చి లక్షలాది మంది అందరినీ కూడా రథాల వెంబడి వచ్చేలాగా ఆ గంగాజల యాత్రను తీసుకువెళ్తూ అందరూ ఒక్కటి అంటూ అందరినీ ఏకీకృతం చేసినటువంటి ఘనత విశ్వ హిందూ పరిషత్. అంతేకాదు మనం అందరినీ ఏకీకృతం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రావాల్సినటువంటి వస్తూనే ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడం మనం ఏం చేయాలి? విశ్వ హిందూ పరిషత్ అప్పుడు ఏం చేసింది అన్న కార్యక్రమాలు తెలిసిన వాళ్ళు నాకు తెలిసి వికారాబాద్, తాండూరు ఇటు పక్క అందరికీ బాగా తెలుసు. ఎవరైనా విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడిప్పుడైనా కొత్త అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తప్పుగా భావించకుండా ఒకసారి చేయలేదండి. ఇక్కడ ఎవరు లేరు. ఎంత అదృష్టమైనటువంటి కనుల విందుగా కనిపించేటువంటిది. చాలా అదృష్టం ఏంటంటే ఇది కేవలం నాకు నిన్న మొన్నటి వరకు ఏంటంటే ఈ జిల్లాలన్నీ కూడా బాగా సాహిత్యపరంగా పరిపుష్టి చెందినటువంటివి అంటారు. అంతేకాదు హిందూ ధర్మానికి బాగా పరిణతి చెందినటువంటి ప్రకండ జిల్లా. మా జిల్లా కార్యదర్శి అక్కడ నుండి చెప్పండి ఎంత ఆనందంగా ఉందో. ఇక్కడ బాగా అందరికీ ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా మన వాళ్ళు అంటే అంతకంటే ఆనందం లేదు. అయితే ఇన్ని విషయాలు మనకు తెలిసినా ఇప్పుడు ఇంకా కొంతమంది బయట అడుగుతున్నారు, మరి ఏంటి ఇంతవరకు బాగానే ఉందమ్మా, ఇప్పుడు ఏం చేస్తారు, ఇక ముందు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మనకు అఖిల భారత స్థాయి నుండి వచ్చినటువంటి ఒక మార్గదర్శనం ఏంటంటే, నిన్నటి నుండి సెప్టెంబర్ 1 వరకు కూడా మనం ఈ సప్తాహం లాగా ఈ 7 రోజులు కూడా విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనాలు ప్రతి ప్రకటనలో జరుపుకోవాలి. ఇలా మనకు రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ప్రకటనలు కనుక తీసుకుంటే దాదాపు 360 దాదాపు అన్నాను ముందు, అంటే 359 ప్రకటనలో కూడా మనం ఇది పూర్తి చేసుకోవాలి. ఎవరు మన ఆత్మీయులు అంటే, మనకు ఏ రకంగా అయినా ఎక్కడో మన అమ్మాయిని ఎవడో తీసుకెళ్ళి ఏదో చేస్తూ ఉంటే మనందరూ వెళ్తూ ఉంటే మన పక్కన మన అమ్మాయిని ఎవరైనా తీసుకెళ్తున్నాడని వచ్చిన వాడు మన ఆత్మీయుడే. మన ధర్మానికి ఎక్కడైనా చెడు కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మనకు ఆదుకోవడానికి వచ్చిన వాడు మన ఆత్మీయుడే. ఇలా మన ధర్మానికి ఎక్కడ అవసరమైన రక్షణ చేయడానికి అనుగుణంగా ముందుకు వస్తారో వాళ్ళంతా కూడా హిందూ ఆత్మీయులే. ఇంతేకాదు మనం ఈ రోజు పరిషత్తు చేసినటువంటి గొప్పదైన కార్యక్రమం రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ. ఈ కార్యక్రమానికి నిధి సేకరణలో కానీ, అక్షత వితరణలో కానీ, ఇప్పుడు దర్శనంలో కానీ, వీటన్నిటిలో వేరువేరుగా ఇంటింటికి మనం ఈ వార్తను అందించి అందరూ కూడా అంగరంగ వైభవంగా పండుగ చేసుకునేదానికి తోడ్పడిన మన హిందూ బంధువులందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాలి. నిజం చెప్పాలి అంటే అసలు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కనుక చూస్తే నిజం చెప్పాలంటే ఈ హాలు సరిపోయేంత మంది కాదు, అంతమంది పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కాస్త సమాచారం లేకనో లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాల వల్ల నాకు లేకపోయి ఉంటారు, కానీ మనసు నిండా రాకుండా ఉన్నారు. మనందరికీ కూడా హిందూ తత్వం అంటే బాగా ఇష్టం ఉన్నటువంటిదే. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అన్నీ తెలిసినప్పటికైనా సరే కొంత కార్యభారం వల్లనో ఇంకేదో వల్లనో మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. కొన్ని సరేలే మనదే కదా ఎక్కడ పోతుందిలే అనేటువంటి కొంత అలసత్వం అప్పుడప్పుడు వస్తుంది. ఈ అలసత్వాన్ని రాకుండా మన
అటువంటి ఆశ్రమం మీద దండెత్తి ముక్కలు ముక్కలుగా నరికినటువంటి దౌర్భాగ్యులు ఎవరు అంటే ఎందుకు చేశారు అని అంటే ఎవరైతే నిరంతరంగా వెళ్ళి మన వాళ్ళందరినీ మతం మార్చినప్పుడు తిరిగి మతంలోకి తీసుకువచ్చారు కాబట్టి ద్వేషంతో కోపంతో ముక్కలు ముక్కలుగా చేసినారు కదా. మరి ఇప్పుడు మనం మన స్వామీజీలు కానీ సాధు సంతులకు కానీ మనం ఎంతమంది ఆదరణ ఇస్తున్నాం, ఎంతమంది మనం కాపాడుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఒకనాడు హిందూ ధర్మంలో ఎలా ఉండేది అంటే ప్రతి ఇంట్లో కూడా ఇంటి నుండి ఒక బిడ్డను సాధుల కోసం సమాజం కోసం అర్పించేవాళ్ళట. మన ఇంటి నుండి ఒక సాధువును అర్పించడానికి సాధువుగా మార్చడానికి మనం ఎంతమంది తల్లులు బిడ్డలు కనగలుగుతాం? ఒక్కటి కంటమే కష్టం కదా, మరి నలుగురిని కనగలేటువంటి స్థితి లేదు కదా. ఏదో అప్పుడెప్పుడో సుమిత్రమ్మ చెప్పినట్టు దేశానికి ధర్మానికి లేకపోతే దేశం కోసం దేశభక్తి దైవభక్తిని ఏడుదాం అనేటువంటి భక్తి అయితే మనకు ఉన్నప్పటికీ కూడా మనకు ఉండేది తక్కువ కదా. కనీసం ఇప్పుడున్నటువంటి మన మార్గదర్శనం చేసేటువంటి స్వామీజీని సాధు సంతులను కాపాడుకునేటువంటి బాధ్యత మనదే. దాన్ని విశ్వ హిందూ పరిషత్ అందుకే సాధు సంతులందరికీ కూడా మనం ఒక మార్గదర్శన మండలి ఉంది, అలాగే వారి పరిరక్షణ ఉంది. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సాధు సంతులని వాళ్ళ యొక్క మార్గదర్శనం తీసుకోకుండా ఏది చేయం. అయితే మనం ఏ అంటరానితనం అనేటువంటిది అంటే మేము ఎక్కడైతే వెలివేయబడ్డాం లేకపోతే చిన్న చూపబడ్డాం అనేటువంటి వాళ్ళన్ని చోట్ల నుండి కూడా మన వాళ్ళు సాధు సంతులతో ప్రత్యేకించి ఇంటింటికి దీపం వెలిగించడం కానీ ఇంటింటి భోజనం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ మొట్టమొదటి చేసింది. ఇప్పుడే కాదు, అశోక్ సింఘాల్జీ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కడైతే మన కాశీలో మనం చూస్తూ ఉంటాం శ్మశాన వాటికలన్నీ కూడా ఉంటాయి కదా, ఆ శ్మశాన వాటికలో కాల్చేటువంటి ధూమ్రాజ్ మీరందరూ వినే ఉంటారు. ఎప్పుడు కూడా ఆ కింగ్ ఆఫ్ ద ధూమ్రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసినటువంటి ఘనత ఎవరు అంటే మన విశ్వ హిందూ పరిషత్ ప్రధాన వ్యక్తి అశోక్ సింఘాల్జీ గారు వెళ్ళి ఆ వాటిక మరి ఇంట భోజనం చేసి మా కుటుంబంలో మత వర్ణ వివేక లింగ భేదాలు లేవు, మేమంతా హిందువులం, మేమంతా బంధువులం, మేము మా కోసం మేము బతుకుతామని చెప్పినటువంటి వాడు అక్కడ ఉంటే అక్కడ నుండి మొన్న మన రామ ప్రతిష్ఠ జరిగినప్పుడు దాదాపు 130 కులాల నుండి వాళ్ళు ఎవరు అంటే అందరూ కూడా అనగారపడినటువంటి వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అందులో ఈ ధూమరాజ్ అనేటువంటి ఈ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళని కూడా మన మోదీజీ గారు పిలిచి ఆ గర్భగుడిలో ప్రత్యేకంగా ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు మనం ఎవరు కూడా నమ్మనటువంటి వాళ్ళు అంటే ఎవరెవరు ఏ కుల వృత్తులు చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రత్యేకించి నేను ఒక రాజును లేకపోతే నేను ఒక సంస్థానాధిపతిని అన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం మనకు ఈ హిందూ బంధువులుగా ఉండి దూరంగా జరపబడుతున్నారు అనేటువంటి అన్ని కులాల నుండి తీసుకొచ్చి మొన్న ప్రాణ ప్రతిష్ఠలో చేశారు. అంతేకాదు ఎక్కడెక్కడ విధర్మీయుల యొక్క మార్గదర్శనంలో మన వాళ్ళంతా ఎక్కడెక్కడ అంచువేయబడుతున్నారో అక్కడెక్కడ మన పిల్లలు కానీ అంటే దుర్గావాహిని కానీ బజరంగ్ దళ్ కానీ ఎప్పటికప్పుడు కన్ను వేసి ఉంచుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు అనేక రకాలుగా మనం స్త్రీ శక్తి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ లో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాతృశక్తి కానీ దుర్గావాహిని కానీ ఎప్పటికప్పుడు కూడా మనం చూపెట్టేటువంటి శక్తి సాధనా కేంద్రాలతో పాటు మాతృశక్తికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి కావాలి అనేటువంటి అభ్యాస వర్గాలు నిర్వహిస్తూనే మనకు మాతృశక్తిలో శక్తిలో ఉండేటువంటి ఈ ధర్మం ఈ మాతృ యొక్క భావన ఎందుకంటే మాత సమాజ నిర్మాత కాబట్టి అమ్మ పూనుకుంటే ఏ రకమైన పనులు చేస్తుంది అని ఎప్పటికప్పటికి మార్గదర్శనం చేయడం కోసం సత్సంగాలు చేయడమే కాకుండా మాతృశక్తి నిర్మాణంలో ఎప్పటికప్పుడు మనము కమిటీలు వేసుకుంటూ అందరికీ కూడా మార్గదర్శనం చేసుకుని విశ్వ హిందువుకు ప్రాణనాడి అయినటువంటి వెన్నెముక అయినటువంటి సత్సంగాలను మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సత్సంగాల్లో మనకు కావాల్సినటువంటి మార్గదర్శనం విశ్వ హిందూ పరిషత్ ఎప్పటికప్పుడు చేస్తూనే ముఖ్యమైనటువంటిది లవ్ జిహాద్ పేరుతో మన పిల్లల్ని ఎంతమందిని మాయ చేసి కుట్ర చేసి మన పిల్లలు అమాయకులైనటువంటి వాళ్ళని మాయ మాటలతో కుర్చీలోకి లాగుతున్నటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు మనం కన్ను వేసి చూస్తూ ఎప్పటికప్పుడు వీలైనంత వరకు కూడా మనం ఆ లవ్ జిహాద్ నుండి ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉన్నాం. దేనికి దానికి విభజిస్తూ దేనికి ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేయాలి అని అలాంటి ఆయాలన్నీ కూడా మనం ప్రత్యేకించి మనం పెట్టుకునే ఉన్నాం. అలాంటి ఆయాల ద్వారా మనం ఎప్పటికప్పుడు ఈ లవ్ జిహాద్ కానీ ఇంకా మన భూ జిహాదులు కానీ రకరకాల జిహాదులు మన మీద ఉంటే వీటన్నింటిలో ముఖ్యంగా మన బిడ్డలు మనకు కాకుండా పోతున్నటువంటి అమ్మాయిల పేరుతో మోసం చేస్తున్నటువంటి లవ్ జిహాదులు మాత్రం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మనం అణిచివేస్తూనే ఉన్నాం. చెప్పాలంటే ఒక
ప్రకారంగా కేరళ మొదటి స్థానం అయితే మన భాగ్యనగర్ రెండవ స్థానంలో ఉందట ఈ లవ్ జిహాద్ కేసులో. లవ్ జిహాద్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఇది కూడా అందరికీ తెలుసు, అందరికీ తెలిసింది కాబట్టి ఇక నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఎప్పుడైనా సరే మన పిల్లలకి మనం అందించాల్సిన ప్రేమ అంతా అందించిన వయసులో ఉన్నటువంటి ఆ హార్మోన్ల ప్రభావమో లేకపోతే ఏదో ఒకటి ఏమనుకుంటామో తెలియదు. కానీ 16 నుండి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిరంతరం మాత్రం మనం రక్షణ అనేది మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి. రక్షణ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఎవడో ఒకరు పిలిచారు కదా అని ఏదో పెళ్లి ప్రేమ అంటూ వెళితే కనుక ప్రేమించింది పెళ్లి చేసింది ఇంకా ఈ కాలం ఏంటి అని మాత్రం అనుకోకండి. మన వాళ్ళు ఎవరైనా సరే మన కుటుంబాల్లో మన హిందువుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటే సంతోషంగా అక్షతలు వేసి ఆశీర్వదిస్తాం. కానీ మన వాళ్ళు కాకుండా వితండ్రీలు చేస్తే వితండ్రీలైతే ప్రేమ కాదా అంటే కాదు. ఇది ఒక రక్ష, ఇది ఒక అధర్మంతో చేసేటువంటి కూడుకున్నటువంటి ఒక రాక్షస కృత్యం. అది ఎట్లా అవుతుంది పెళ్లి అంటే? అవును. ఎందుకు అవుతుంది అంటే పెళ్లి పేరుతో మోసం చేసి మతం మార్చి వాడి రక్తంతో వాడు కణాలన్నంత మందిని మన బిడ్డల నుండి కని యంత్రంలాగా తయారు చేసి ఒప్పుకోనప్పుడు విదేశాలకు అమ్మి అవసరమైనటువంటి లోపల ఉన్న పార్ట్స్ అన్ని అమ్ముకొని వేశ్యాగృహాలకు బిడ్డలు అమ్మేటువంటి దుష్ట స్థితి మన బిడ్డలు రాకూడదు. అంటే ఇది ఒక మోసం, కుట్ర అని అందరికీ తెలియాలి. ఈ కుట్ర కనుక తెలియకపోతే మన అమ్మాయిలు మోసానికి పడతారు. ఎక్కడెక్కడ చేస్తున్నారు? బస్ స్టాండ్ లో ఉంటుంది, కాలేజీ దగ్గర ఉంటున్నారు, హాస్టల్ దగ్గర ఉంటున్నారు, అన్ని చోట్ల ఉంటున్నారు. వాళ్ళకేం పని లేదా అంటే పని లేదు. వాళ్ళకు పైన వచ్చేటువంటి డబ్బులు మాత్రమే అందుతాయి. ప్రతి ఒక్క కుర్రవాడికి దాదాపు నెలకు 10,000 పెట్రోల్తో పాటు ఒక బ్రాహ్మణ అమ్మాయిని కనుక నువ్వు లవ్ జిహాద్ పేరుతో పెళ్లి చేసుకుంటే నీకు 10 లక్షలు, ఒక వైశ్యాస్ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే 8 లక్షలు, ఒక రెడ్డిస్ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఒక 4 లక్షలు, 5 లక్షలు, ఇంకా కాకుండా వేరే వాళ్ళైతే ఓ 4 లక్షలు. ఈ డబ్బు పేరుతో వాళ్ళు మన పిల్లల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడ అమ్మాయి రక్షణ కూడా మన బాధ్యతే. ఇక అన్నింటికి మించి ఇందాక వారు చెప్పారు గోరక్ష. ఇప్పటి కనుక మన వాళ్ళు ఇప్పటికే బజరంగదళ నుండి ప్రత్యేకించి గోరక్ష విభాగం ఉంది. అలాగే బజరంగదళ పిల్లలు కూడా ఎప్పటికప్పుడు గోమాతను రక్షించుకోవడం, మనకు ఉన్నటువంటి మనకు పూజ్యమైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి గోమాత. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా చిన్నప్పటి నుండి మనం చదువుకున్నప్పుడు గోమాత గోమాత అని చెప్పుకునే దాంట్లో సర్వదేవతల నిలయం మన గోమాత అంటాం. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు అఖిల భారత స్థాయి నుండి వచ్చినటువంటి సూచన ఏంటంటే కేవలం నువ్వు దేవత అంటే అందరి పిల్లలు నేటి కాలంలో ఉన్నటువంటి ట్రెండ్లో ట్రెడిషనల్ మర్చిపోయి అంతా కూడా టెక్నికల్ లో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు మాత అంటే వాళ్ళు ఏదో ఆ నంబరు. ఇంకా పశువు పాలు అనేటువంటి దరిద్రపు వచనాలు కూడా ఉంటాయి. కాబట్టి మనకు గో ఆధారిత సేంద్రియ వ్యవసాయానికి కావలసిన, అలాగే మనకు పంచగవ్యాల నుండి వచ్చినటువంటి లాభాలు, పంచగవ్యాల ద్వారా భూమికి సారవంతమైన శక్తి ఎలా వస్తుంది, ఈ విషయాల మీద కేంద్రీకృతం చేసి దాదాపుగా ఇటు రైతులకు గ్రామీణ ప్రాంత వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటు రైతులకి అటు గోశాలను నడిపేటువంటి వాళ్ళకి దానికి కావాల్సినటువంటి సదుపాయాలతో పాటు కావాల్సినటువంటి ఒక జ్ఞానము విజ్ఞానాన్ని అందించడం, అలాగే గో విజ్ఞాన పరీక్షలు కూడా మన పరిషత్ నుండి జరిపిస్తూనే ఉన్నాం. ఇవన్నిటిలో కూడా మన వాళ్ళు నిష్ణాతులు అయినట్టయితే మళ్ళీ మన గోమాత మనకు బతుకుతుంది. ఈ రోజు అనవసరం అనారోగ్యాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నటువంటిది ఒకటి ఆర్థికంగా లేకపోవడం, 2 అనారోగ్యం వచ్చినప్పుడే. అనారోగ్యం అంటే గుర్తొచ్చింది నిజంగా అన్ని అనారోగ్యం కాదు. మీలో ఒక 30-40 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి ఎవరినైనా సరే మతం మారిన వాళ్ళని అడగండి. ఎప్పుడు మారారు అంటే 90% వాళ్ళు కార్పుకి అంటే డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మారారు. మరి పురుటి నొప్పులు లేనటువంటి ఎవరైనా ఉంటారా బిడ్డలు కనేటప్పుడు? ఇది అందరికీ తెలిసిందే. అందరూ పురుటి నొప్పుల తర్వాతనే బిడ్డలు కంటారు. అయినా సరే ఆ క్షణం మాత్రం ఆ నొప్పులు భరించలేక ఉన్నప్పుడు అక్కడ ఉన్న నరసమ్మలు అమ్మా ఈ వేరే మాతకు దండం పెట్టు, తప్పకుండా నీకు ఈజీగా పురుడు వస్తుంది, ఆ తర్వాత నువ్వు 7 వారాలు ఈ మా చర్చికి వస్తే తగ్గిపోతుంది, ఆ తర్వాత బ్రెడ్ పంచండి, ఆ తర్వాత ప్రార్థనలు చేయించండి, ఆ తర్వాత పొట్టు తీయండి, ముగ్గు తీయండి. ఇలా దాదాపు 30 సంవత్సరాల క్రితం ఎంతమంది మారారో తెలియదు. అంటే కేవలం అనారోగ్యమే కాదు, మన మానసిక అనారోగ్యం అంటే ఆ క్షణంలో మనం ఎక్కడైతే వీక్ అవుతామో ఆ వీక్ పాయింట్ మీద మనకు దెబ్బ కొడుతూ మతం మార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండి ఎక్కడెక్కడ
ఇప్పటి వరకు విశ్వ హిందూ పరిషత్ ఏం చేసిందంటే చాలా చేసింది. మనకు ఈ రాముడి కార్యం గురించి, రామ కార్యం గురించి ఎన్నో రకాలైనటువంటి ఏకాత్మత యాత్రలు కానివ్వండి, గంగాజలి అవనివ్వండి, లేకపోతే శిలాన్యాసం చేసేటప్పుడు కానివ్వండి, రకరకాలుగా చేశారు. కొన్ని అక్షతలు కానీ లేకపోతే ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం వరకు అనేక రకాలు చేశారు. అవి కాకుండా కొన్ని ఉద్యమాల పేరు చెప్పారు, రామసేతు ఉద్యమం కానీ ఇలాంటివి, అవి ఇవి అన్ని కలిపి పోరాడు చేశాం. మరి ఇప్పుడు రేపు చేయబోయేది ఇప్పుడు చేసాం, అయిపోయింది. మొన్న ఎవరు అడిగారంటే, మొన్న శర్మ గారు చెప్పారు, అఖిల భారత స్థాయి వారు ఏం చెప్పారంటే, మరి మళ్ళీ కృష్ణుడు జన్మస్థలం గురించి ఎప్పుడు, కాశీ గురించి ఎప్పుడు, నెక్స్ట్ ఉద్యమం అదేనా, అవన్నీ మీరే చేసుకోవాలి, మేము కాదు అని చెప్పారు. మరి మీరేం చేస్తారంటే, మనం ఎప్పుడు కూడా నిరంతరం మళ్ళీ ఇంకా ఒకటి చూపెడితే తర్వాత అన్నీ మనమే చేసుకోవాలి. ఇప్పుడు మనమే చేసుకోవాలి అంటే మన గర్వం ఇంకా ఇంత గట్టిగా పటిష్టంగా ఉండేలాగా మనం ఏం చేయాలి? ప్రతిరోజు మనకు ఉండేటువంటి హిందూ గృహం ఎట్లా ఉండాలి, తెలిసిన వాళ్ళందరం కూడా మన గృహాన్ని అలాగే పెట్టుకోవాలి. మనం తులచెట్టుందా, కడుపుందా, బొట్టుందా, కట్టుందా అన్నీ పెట్టుకోవాలి. లేదు హిందూ ధర్మంలో మనం పాటించవలసినటువంటి గృహస్థ ఆశ్రమ ధర్మాలేంటి? ప్రతిరోజు మన కుటుంబంలో ఒక్కసారైనా కలిసి తింటున్నామా, ఒక్క వారమైనా దేవుడికి దండం పెట్టేటప్పుడు కలిసి పెట్టి ఆ భజన, కీర్తన, పూజ ఏదైనా చేస్తున్నామా, చేసినప్పుడు చిన్నవాడు ఉన్నాడా, పెద్దవాడు ఉన్నాడా, ముసలివాడు అయితే ఎట్లా ఉన్నాడో అందరికీ కూడా మనం ఆ చిన్ని కథ, శ్రీకృష్ణుడి కథ, రేపు అందరం కూడా కృష్ణాష్టమి సందర్భంగా అందరం కూడా చక్కగా కృష్ణుడికైతే వేషం వేస్తాం, కానీ ఆ కృష్ణుడి తత్వం ఏంటో చెప్తే కదా తెలిసేది. ఆ రాముడికి రాజు ఏం చేశాడు? అందరినీ ఆలింగనం చేసుకున్నాడు కదా. ఒక గుహుడైతే ఏంటి, లేకపోతే ఆ లంకలో ఉన్నటువంటి విభీషణుడు అయితే ఏంటి, లేకపోతే మరి సుగ్రీవుడు అయితే ఏంటి, ఇంతమందిని ఆలింగనం చేసుకోగలిగిన శక్తి ఉంది. కాబట్టి ఈ రోజు కూడా మనకి వర్ణ వ్యవస్థలు కాకుండా అందరూ రావాలి అనేటువంటి ఆలింగనం చేసుకునేటువంటి స్థితి ఆ మర్యాద పురుషోత్తం నుండి నేర్చుకోవాలి. కాబట్టి శ్రీరామ ఉత్సవాల్లో కానీ శ్రీరామ నవమి కాదు, లేదంటే ప్రతినిత్యం రాముడే మా ఆరాధ్య దైవం కాబట్టి చెప్పుకుంటూనే ఉండాలి. ఇది చెప్పుకోవడం కోసమే కదా మన కుంభమేళ అనగానే, కుంభమేళ ఎప్పుడు మొదలైంది అంటే, అప్పుడు మొదలైందండి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మొన్ననే అర్ధ కుంభమేళ పోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం పూర్ణ కుంభమేళ వస్తుంది. ఆ కుంభమేళలో మేము అన్ని నిర్ణయాలు తీసుకుంటామంటే మధ్యలో ఎందుకు మొదటి అంటున్నారు? మీకు ఒక విషయం తెలుసా? శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి 4 వాకాయాల నుండి అంతకుముందు చాలా గొప్పగా ఈ కుంభమేళాలు జరుగుతూ ఉన్నప్పటి కాలంలో ఈ దుష్టపూరితమైనటువంటి శక్తుల మూలంగా అవి ఆగిపోయాయి, విధంగా పరిపాలనలో ఆగిపోయాయి. మళ్ళీ ప్రారంభించుకొని మనం మొదలు పెడుతున్నామంటే ఇంతకుముందు జరిగింది ఏంటో ఆలోచించాలి, జరగబోయే దానికి నిర్ణయం తీసుకోవాలి. మరి మనం కూడా విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాల ఉత్సవానికి ముందు చాలా కార్యక్రమాలు మన పెద్దలు, జక్ష కార్యకర్తలు అందరూ చేశారు. వాళ్ళందరూ కూడా మనం వింటూ ఉంటాం. ఈ కార్యక్రమంలో అనగానే మనకు ముఖ్యంగా మన భాగ్యనగరంలో ఉన్న పుల్లారెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూనే ఉంటారని చెప్తారు. ఆయన ఏంటి గట్టిగా మాట్లాడతారా ఉంటే ఉన్న ఆర్థిక వ్యవస్థనంతా కూడా నేను పరిషత్ కోసం ఏదైతే చేస్తానన్నాడు. సింగాజీ గారు వచ్చినప్పుడు ఇంకా మనం కోర్టులో వేయడానికి మన దగ్గర డబ్బు లేదు, ఇదే ఉంది, రోజుకు చూస్తే ఇన్ని లక్షలు అవుతున్నాయి, ఏం చేద్దామంటే ఆయన బయటికి తీసుకెళ్తూ అన్నం తింటున్న చేతితో బయటికి తీసుకెళ్ళి ఆయన చూపెట్టాడట, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, దీన్ని అమ్మేస్తాను, మళ్ళీ లోపలికి తీసుకొచ్చి మా ఆవిడ మెడలో ఉన్న వస్తువులన్నీ అమ్మేస్తాను, కానీ నా రాముడి గుడి కట్టబడాలి, నా రాముడికి యొక్క తీర్పు రావాలి అన్నాడట. అలా ఆయన ఆర్థికంగా, మానసికంగా ఎంతమందికి ప్రయోజనించినటువంటి ఒక మహనీయుడు లాంటి వాళ్ళు పుట్టారు. కాబట్టి ఇంకా విశ్వ హిందూ పరిషత్ బతికింది. ఆనాటి కాలంలో హిందూ ధర్మం బతకడానికి శివాజీ ఎలా ఉన్నాడో ఇలాంటి మహానుభావులు ఎందరో ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా తమ మనసులో శక్తి జవశక్తులన్నింటినీ కూడా ఒక్కచోట పోసి నా హిందూ ధర్మం కాపాడబడాలి, నా తరమే కాదు ముందు తరాలకు కూడా ఈ భూమి నా భూమిగానే ఉండాలి అనుకున్నారు. అందుకే ఆ రోజు రాముడు చెప్పినటువంటి వాడే, రాముడు ఏం చెప్పాడో మనకు తెలుసు. అంతా గెలుచుకున్న తర్వాత కూడా నా సమమైనటువంటి లెక్కలో మనం ఉండిపోదామా, లక్ష్మణుడు అంటే ఒరే పిచ్చోడా, కన్న భూమిని కన్న ధర్మాన్ని వదిలేయండి రా అని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదీ గరియేసి అని చెప్పాడు కదా. మరి ఈ రోజు మన భూమిని విడిచి మన పిల్లలందరినీ అమెరికాలో పంపించేసి ఇటు చదువు పోయి, అటు జ్ఞానం పోయి, అన్ని రకాలుగా పోయిన తర్వాత, ఎందుకంటే మార్చబడిన వాళ్ళలో కూడా చాలా మంది అజ్ఞానంతో మార్చబడ్డారు, వాళ్ళకి తెలియదేమి. మరి మనం జ్ఞానవంతులుగా చేయడానికి ఒక భగవద్గీత వినిపిస్తున్నామా? ఒక ధర్మానికి సంబంధించినటువంటి ఒక పండుగ రోజు మన సత్సంగంలో పిలిచి మన పండుగలో ఇన్ని రకాలైనటువంటి శాస్త్రీయత ఉంది, ఈ రకమైనటువంటి ఆధ్యాత్మికత ఉంది, ఈ రకమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి స్థితి ఉంది అని మనం ఎందుకు చెప్పట్లేదు? చెప్తే కదా. లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చి హిందూ పండుగ అనగానే ఒక మూఢనమ్మకం అంటాడు, ప్రతి ఒక్కరు కూడా మన పండుగల మీద ఏదాలు చేసేవాడే ఉంటాడు.
నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తాను. నాకు ఒక చిన్న పాఠశాల ఉంది. అక్కడ 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నకు పెరాలసిస్ వచ్చింది. అదే క్లాస్లో చదువుతున్న ఒక క్రిస్టియన్ అబ్బాయి ఒక ప్రేయర్ ఇచ్చాడు. వీడు చదువుతున్నాడు క్లాస్ మధ్యలో. టీచర్ వచ్చి ఏంటి అంటే వాడు ఏదో చదువుతున్నాడు, రాయవలసిన నోట్స్ మానేసి ఎందుకు రావాలి వాడిని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఏంటంటే ఎందుకు చదువుతున్నావు అంటే మా నాన్నకి బాగాలేదు. బాగాలేకపోతే ఇది ఎందుకు చదువుతున్నావు అంటే వీళ్ళు చెప్పాడు. ఎందుకంటే ఇది వారు
ధర్మంగా విశ్వ హిందూ పరిషత్ వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేయడానికి ఏ రకంగా చేసింది, కార్యక్రమాలు చేసిన తర్వాత రేపు చేయబోయే కార్యక్రమాలు రేపు ఏం చేయాలి అంటే తప్పకుండా సత్సంగాలు నెలకొల్పాలి, సత్సంగాల్లో కమిటీలు ఉండాలి, ఆ కమిటీల ప్రకారంగా తప్పనిసరిగా రాబోయే వచ్చేటువంటి పండుగల గురించి పరిపాలన గురించి దేశ బాగోగులు, భౌతిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులతో పాటు రాజకీయ పరిస్థితులు, దేశ అంతర్జాతీయ పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు మన ధర్మానికి హాని చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఎక్కడ నుండైనా వస్తున్నారా, శత్రువులు ఎటువంటి వస్తున్నారు, ఏ రకంగా ఎటువంటి మనలోకి జొరబడుతూ ఓటు హక్కుల్ని వినియోగించుకుంటూ మనకంటే ఎక్కువ శాతం ఓటింగ్ చేసుకుంటున్నారు, మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక ఆలోచన మాత్రం మన మెదడులలో నింపుకొని ఈ ఆలోచనకు మొదలు పెట్టి ఒక చైతన్యవంతమైనటువంటి శక్తిని మనలో నింపుకొని ప్రతి ఆత్మీయ సమ్మేళనం నుండి కనుక కదిలితే మన షష్ఠి ఉత్సవాల్ని ఘనంగా చేసుకున్న వాళ్ళం అవుతాం. మన హిందూ ధర్మ